యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కన్నీటి లోయలో, తీవ్ర వేదనలో, కష్ట తరంగములలో, శ్రమల సుడిగుండములో, తీరని బాధల దుఃఖ సాగరములో నీవు దేవుడు చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకము చేసుకొని నీవు ఆయనే మహోన్నతుడైన దేవుడని తెలుసుకొని నీ పూర్ణ హృదయముతో దేవుని వెదికిన ఎడల దేవుడు నిన్ను కరుణించి నీ చేయి పట్టుకొని లేవనెత్తుతాడు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెడబాయడు అని దేవుడు వాగ్దానము చేసిన దేవుడు. ఆయన నమ్మదగినవాడు. ఈ లోకంలో నీ బంధువులు, నీ శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఏదో ఒక సమయంలో నీ చేయి విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ నిన్ను తన స్వరూపములో చేసుకొని నీ కొరకు ప్రాణం పెట్టిన కనికరం కలిగిన దేవుడు ఆయన. ఏమాత్రము ఎన్నడూ కూడా నిన్ను ఆయన చేయి విడివడు అని నీవు గ్రహించు. గడ్డి పువ్వు వంటి వారు మనుషులు. నీతో కడవరకు ఉంటాను, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని నమ్మించి మోసము చేసిన మనుషులు. కానీ దేవుడు అలా కాదు. నీ కొరకు సకల మహిమాశ్వర్యాన్ని వదిలిపెట్టి నీ కొరకు ప్రాణము పెట్టి నీలో ఉంటూ, నీతో ఉంటూ, నీ కొరకే జీవించి, నీ కొరకే నీతోనే ఉంటున్న ఆ గొప్ప దేవుని ఎందుకు నువ్వు స్మరించకూడదు? ఈ మనుషులు అంటున్న మాటలను బట్టి, ఈ మనుషులు చేసిన కొన్ని కార్యములను బట్టి నీ హృదయంలో రోజు రోజుకు ఎందుకు కుమిలిపోతున్నావు? ఇంత గొప్ప దేవుడు నీకు అండగా ఉండంగా ఈ మట్టి స్వరూపులైన ఈ మనుషుల యొక్క మాటలకు ఎందుకు ఇంతగా నీవు వేదన పడి అల్లాడిపోతున్నావు? అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావే, ఇది చాలదా నీకు? అంత గొప్ప దేవుడు నీకున్నాడని భరోసా నీకు ఆయన ఇస్తుండగా ఈ మాత్రము దానికి ఎందుకు దిగులు చెందుతున్నావు? దేవుడు నీతో ఉండగా ఇవన్నీ నీకు వ్యర్థము కాదా? దేవుడు గొప్ప దేవుడు. ఆయనను స్మరించుకో. ఆయనతో నిత్య రాజ్యంలో అడుగు పెట్టబోతున్నావు అని ఆ ఆశలో, ఆ ఊహలో ఉండు. ఈ జీవితాన్ని ఆయనకు అర్పించు. సంతోషముతో జీవించెదవు. ఆనందముతో నీ జీవితాన్ని ఆయన చెంతకు సమర్పించు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.